నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో పమేలా సత్పతి ఈ పేరు మీరు బాగా వినుంటారు. ఈ 2-3 రోజుల నుంచి బాగా వినపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాజకీయాల్లో పమేలా సత్పతి పేరు బాగా వినిపిస్తూ ఉన్నది. అసలు ఎవరి పమేలా సత్పతి, అసలు ఏంటి ఈ ఈ ఈ చర్చ ఏంటి అనేటువంటి డౌట్ రావచ్చు. ఈమె పమేలా సత్పతి అనట ఆమె కరీంనగర్ జిల్లా కలెక్టర్. అంతకుముందు ఆమె నల్గొండ జిల్లాకు భువనగిరి జిల్లా కలెక్టర్గా పనిచేసింది. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నది. సో ఈమె గత 2 రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది ఆమె మీద. ఎందుకు నడుస్తూ ఉంది అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, ఆయన పమేలా సత్పతి గారిని అంటే కరీంనగర్ కలెక్టర్ని కొంత దురుసుగా ఆమె పట్ల ప్రవర్తించారు. అంటే ఆమె మీద కొంత దురుసుగా మాట్లాడడం జరిగింది. మండిపడ్డారన్నమాట. నీకు కామన్ సెన్స్ ఉందా, సెన్స్ ఉండాలి కదా, చూసుకోవాలి కదా, ఇది పద్ధతేనా అన్నటువంటి విధంగా బహిరంగంగా ఒక కలెక్టర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఒక మంత్రి గారు బహిరంగంగా తిట్టినటువంటి పరిస్థితి మనం ఒక 3-4 రోజుల నుంచి బాగా చర్చ నడుస్తుంది. మన శుక్రవారం నుంచి ఇది నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇందులో తప్పెవరిది, కలెక్టర్ది తప్ప లేకపోతే ఆ మంత్రి గారిది తప్ప, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ మీద సీరియస్ కావాల్సి వచ్చింది, అసలు ఆమె చేసినటువంటి తప్పేంటిది? ఆ పక్కనే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికే మద్దతు ఇచ్చేటువంటి విధంగా, ఆయనకే సపోర్ట్ చేసేటువంటి విధంగా మాట్లాడుతూ వెళ్ళిపోవడం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? ఎవరి మీద అసహనాన్ని ఎవరి మీద చూపిస్తూ ఉన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? దీని అనుకున్నటువంటి కథ ఏంది? ఇవన్నీ ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి పమేలా సత్పతి గారికి బాగా మద్దతు పెరుగుతూ ఉంది, సపోర్ట్ వస్తూ ఉన్నది. సోషల్ మీడియా నుంచి కూడా, ఇటు ఆఫీసర్ల నుంచి కానీ ఆమెకు సపోర్ట్ వస్తూ ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోటి దురుసు కారణంగానే ఇది జరిగింది. సరే, అధికారులు కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే పెద్ద మనసు చేసుకొని మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళని శాసించేటువంటి వాళ్ళు కొంత ఆచితూచి వ్యవహరించాలి, చెప్పాలి, కొంచెం గద్దించినట్టు చెప్పాలి. బట్ అది ఎట్లా 1-to-1 ఉన్నప్పుడు ఆయన ఛాంబర్కి పిలిపించుకోవడమో లేకపోతే ఆదేశాలు జారీ చేయడం అట్లా చేయాలి. కానీ పబ్లిక్లో ఒక జిల్లాకు రిప్రజెంట్గా ఉన్నటువంటి ఒక కలెక్టర్ని, జిల్లా అధికారిని పట్టుకొని, ఒక జిల్లా మెజిస్ట్రేట్ని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి సింపతి కూడా వస్తూ ఉంది. అసలు ఈయన ఏమన్నాడు, ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు, ఎందుకు ఆమె ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ చర్చ నడుస్తూ ఉంది, ఇవన్నీ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఇది ఒకసారి ఈ వీడియో చూడండి మీరు బాగా. ఇగో ఆయన కలెక్టర్ రిసీవ్ చేసుకుంటుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన చూపుకి చూడండి, ఇట్లా కిందికి ఇట్లా చూసుకుంటా, ఇట్లా ఒక రంగంగా, ఒక భయంకరంగా, ఒక బెదిరించే ధోరణితోటి కలెక్టర్ వైపు చూసుకుంటూ అలా చూడడం కూడా తప్పే. ఐ స్టిక్ ఆన్ మై వర్డ్స్. అలా బెదిరించేటువంటి విధంగా ఒక మహిళా కలెక్టర్ పట్ల ఈ రకంగా బెదిరించేటువంటి విధంగా, ఒక ద్వేషం వచ్చేటువంటి విధంగా చూడడం కూడా తప్పే. అలా చూస్తూ కామన్ సెన్స్ ఉందా, సెన్స్ ఉందా నీకు, పద్ధతి లేదా నీకు అన్నట్టుగా అలా ఇక్కడ బహిరంగంగా అందరూ ఉండంగానే ఆమెను పాపం ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. ఒక మహిళ అది కూడా ఒక ఐఏఎస్ అధికారి, ఒక కలెక్టరు, ఆమె మీద ఇట్లా మాట్లాడడంతో ఆ బహిరంగంగా అందరు ఉన్నారు. అక్కడ మెజారిటీగా మీరు చూడండి, అందరు జెంట్సే ఉన్నారు. పాపం ఆమె ఒక్కతే మహిళ ఉన్నది, అందరు జెంట్సే ఉన్నారు. వాళ్ళందరి ముందు ఒక మహిళను అట్లా నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే ఆమె మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది? పోనీ ఆమెను మహిళగా గౌరవించకపోయినా ఒక కలెక్టర్గా గౌరవించాలి కదా. సరే, కలెక్టర్గా గౌరవించకపోయినా నువ్వు ఒక కలెక్టర్నికి ఆదేశించేటువంటి మంత్రి హోదాలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆమెను ఆదేశాలు జారీ చేస్తే కొంత అగ్రెసివ్ అవుతారు. కనీసం మహిళగానైనా గుర్తించాలి కదా, మహిళల పట్ల కొంత సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించాలి కదా. మరి ఎందుకు ఆ భయంకరంగా చూపెందుకు, ఆమె పట్ల అంత కోపంతో చూడడం ఎందుకు, అంత ద్వేషంతో చూడడం ఎందుకు, అలా మాట్లాడడం ఎందుకు? దీనికి ఇంకో ఈయన మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి, ఈయన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా
ఏసీపీ కూడా లేడు, ఎస్పీ కూడా లేడు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేసిండు ఈయన. ఎవరు? ఈ మహానుభావుడు కూడా సపోర్ట్ చేసిండు. అసలు వీళ్ళ కోపానికి కారణం ఏం తెలుసా? మన శుక్రవారం నాడు కరీంనగర్లో ఓ కార్యక్రమం పెట్టారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమం, స్మార్ట్ సిటీ కార్యక్రమం, ఏదో కార్యక్రమం పెట్టారు. దానికి ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు. ఒక ఆయన కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఇంకొక ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ గారు అక్కడికి రావడం జరిగింది. వస్తే పోలీసు వాళ్ళు, అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల వాళ్ళకు భద్రత కల్పించేటువంటి విషయంలో వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు పోయారు. ఎవరైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్. వీళ్ళు పోతే సరే పోలీసు వాళ్ళు కొంత అక్కడ ఎక్కువ పోయారు, ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏసీబీ రాలేదంట, ఎస్పీ రాలేదంట, ఎవరు రాలేదంట. మరి ఉన్నటువంటి వాళ్ళని మరి అక్కడిక్కడ సర్దుబాటు చేసేటువంటి కార్యక్రమం చేసిరా, లేకపోతే ఇద్దరు కేంద్ర మంత్రులు వస్తున్నారు కాబట్టి కొంత పోలీసు ప్రొటెక్షను తక్కువైందా, మరి ఏమైంది అడగల? ఇన్ కేసు ఎస్పీ రాలేదు, ఏసీపీ రాలేదు, ఎవరంటే రాలేదు అనుకో, ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వచ్చినటువంటి నొప్పి ఏంటిది? పొన్నం ప్రభాకర్కి అయినటువంటి నొప్పి ఏంటిది? అంటే మీకు ఇప్పుడు ఒక పోలీస్ అధికారులు లేకపోతే ఆ ప్రొటెక్షన్ రాకపోవడం వల్ల అయినటువంటి ప్రాబ్లం ఏంటిది? మీది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, లొటపీస్ రాజ్యం కదా మీది. మీ ప్రజాపాలనలో ప్రజలు ఎలా బతుకుతున్నారో మీరు అట్లనే బతకాలి కదా. మీకు పోలీస్ అధికారం రాకపోతే నొప్పి అయింది. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నొప్పి అయిందా? ఒక అధికారిని పట్టుకొని, ఒక మహిళా అధికారిని పట్టుకొని ఆమె పట్ల అంత దురుసుగా ప్రవర్తిస్తావా? ఇది ఎక్కడ దుర్మార్గం? పోలీసు వాళ్ళు రాలేదు, ఈయన వస్తుంటే, ఈ రాజాది రాజా, ఈ గ్రేట్ మార్తాండే ఆయన వస్తుంటే వచ్చేసి పోలీసు వాళ్ళు మొత్తం ఈయనకు ఒక స్వాగతం పలకలేదు, ఒక భద్రత కల్పించలేదు అని చెప్పేసి ఆయనకు రోషం కిందికెళ్ళి పైదాకా పొడుచుకుంటూ వచ్చింది. పోలీస్ అధికారులు ఈయనకు అది కాలేదని చెప్పేసి. మరి ఇట్లా అయినప్పుడు మరి మీరు లచ్చ చెప్పారు కదా, మీరు లచ్చ చెప్పి వచ్చి అలా మోసం చేస్తూ ఉన్నారు కదా, మరి ప్రజలు ఎంత తిరగబడాలా మీ మీద? మీకు సరైన గౌరవం దక్కలేదని చెప్పేసి మీకు అంత కోపం వస్తే, మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మీరందరూ కూడా ప్రజలను మోసం చేస్తూ ఉంటే మరి ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని తిట్టాలి? అలా తిడితేందుకు మళ్ళీ ప్రజల మీద కేసులు, మాలాంటి వాళ్ళ మీద కేసులు, తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదంతా ఒక చర్చ, ఇదొక చర్చ. అది ఆమె చేసినటువంటి తప్పు ఏంటంటే ఆ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని మరి ఇక్కడికి పంపిస్తే అయిపోతుండేనేమో. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అధికారుల పరిస్థితి, ఇప్పుడు పాముని కప్ప మింగుతానికి ట్రై చేస్తున్నది. ఇడవమంటేనేమో పాము కోపం, కరవమంటేనేమో కప్ప కోపం. ఇప్పుడు ఎవరిని మెప్పించాలనో ఎవరిని నొప్పించాలనో అర్థం కాక అధికారులు సతమతం అవుతూ ఉంటారు. ప్రతిసారి ఉండేటిది. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే పార్టీ అధికారంలో ఉంటేనేమో ఈ సమస్యలు చాలా తక్కువ వస్తుంటాయి. కానీ కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికీ వైపు మీకు అధికారులను, పోలీసు బలగాలను ఇట్లా చేయాల్సి వస్తుంది, విభజించాల్సి వస్తుంది. ఇటువైపు మీరు పోండి, ఇటువైపు మీరు పోండి అని. ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు కాబట్టి కొద్ది వైపు పోయిరు కాబట్టి పోతే పోయిరేమో పోలీసు వాళ్ళు. రెగ్యులర్గా మీకే కదా మొత్తం సలాములు కొట్టేది, మీకే కదా గులాములు లెక్క ఉండేది పోలీసు వాళ్ళందరూ. దాంతో కలెక్టర్ గారు ఏం చేస్తారు పాపం, ఆమెని ఇట్లా దుర్భాషలు ఆడి తిట్టి ఈ రకంగా చేసిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఏమని పెట్టింది అంటే, ఎవరికైనా ఉంటుంది కదా ఒక మహిళ ఆమెను అట్లా బహిరంగంగా తిట్టేసరికి కొంత ఆమె బాగా లో అయినట్టున్నది, బాగా డిప్రెషన్లోకి పోయిందో, కొంత ఇబ్బంది పడ్డదో, ఆమె ఈ రకంగా ఒక పోస్ట్ పెట్టింది. ఐ ఆమ్ ఏ ఉమెన్ ఆఫ్ సీజన్స్ పెట్టి, ఐ బర్న్, ఐ బ్లూము, ఐ స్ట్రైక్, ఐ టర్న్ టు ఐస్, సమ్ టైమ్స్ ఐ మెల్ట్ అవే అని చెప్పేసి పెట్టింది. అంటే నేను వికసిస్తా, నేను తిరుగుబాటు చేస్తానటువంటి విధంగా ఆమె ఈ పోస్ట్ పెట్టి వెంటనే ఇమ్మీడియట్గా మళ్ళీ ఎందుకో ఇన్స్టాలో పెట్టింది, మళ్ళీ వెంటనే తీసేసింది. మరి పై అధికారులు ఫోర్స్ చేసిరా లేకపోతే ఏమైందో తెలియదు కానీ మళ్ళీ తీసేసినాక తెల్లారినాక వార్తలు కూడా వచ్చినాయి. దీనికంటే ముందు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరిచినటువంటి అరుపులకు సంబంధించి కూడా చూద్దాం. ఇగో ఇలా ఉంది చూడు వార్త, అది ఇగో సాక్షిలో వచ్చింది ఈ వార్త. వాట్ ఈజ్ దిస్, వేర్ ఈజ్ సిపి? ఇగో సార్ వాడికి సిపి కావాలంట. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, వేర్ ఈజ్ సిపి, వేర్ ఈజ్ ఏసీపీ, కామన్ సెన్స్ లేదు, ఇదేం పద్ధతి అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ పమేల సత్పతి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 నీటి సరఫరా ప్రారంభిస్తున్న క్రమంలో గన్మెన్లు కొందరు పదే పొంగులేటిని తోయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల పర్యటనలో ఏదైనా ఏర్పాట్లపైన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదేం పద్ధతి అంటూ కలెక్టర్ పైన మండిపడ్డారు. సిపి ఎక్కడ, ఏసీబీ ఎక్కడ అంటూ నిలదీశారు. అయితే వారెవరూ అక్కడ లేకపోవడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురైపోయినట్ట. ఈయన గురైపోయి అట్లా పాపం పమేలా సత్పతి పట్ల ఆగ్రహంగా చూడడం జరిగింది. అయితే ఆమె పెట్టినటువంటి పోస్టు ఇది. అట్లా అది జరిగింది. మరి మీరు మీ గన్మెన్లు మీకు అటుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తోస్తేనే మీకు అంత ప్రాబ్లం అవుతుంది మీకు చేసుకోవడానికి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ప్రశ్న అడుగుతా నేను. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కనీసం ఎమ్మెల్యేలుగా గుర్తిస్తుందా ఈ ప్రభుత్వం? బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కనీసం ఎమ్మెల్యేలుగా గుర్తిస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు గుర్తించడం లేదు? ఇప్పుడు ఆయన ఎవరు, మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన అసెంబ్లీలో రోజు ఇదే పంచాయతీ పెడతాడు. అరే నన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు, నేను ఏడుకోయినా నన్ను దేక్తలేరు, రోజు ఇదే పంచాయతీ ఉంటుంది ఆయన అసెంబ్లీలో. అలాగనే ఆయన ఎవరు, ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆయన ఇదే పంచాయతీ ఉంటుంది. సిర్పూర్ ఎమ్మెల్యే, ఆయన ఇదే లొల్లు ఉంటుంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి అభ్యర్థితోటి కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. దాంతోపాటు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, ఆయన కాడ అదే పరిస్థితి. ఇట్లా చాలా చోట్ల ఇప్పుడు ఈయనకెందుకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. వాళ్ళు చెప్పరా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు గుర్తిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఆడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సరితా తిరుపతి అనే ఎమ్మెల్యే లెక్క ట్రీట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఆమెకు మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని దేక్తలేరు. ఇటుపోతే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాట శ్రీనివాస్ గౌడ్ నడుస్తూనే ఉంది ఆడ పంచాయతీ. ఆడ నేనే ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన కాట శ్రీనివాస్ గౌడ్ ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈడ నేను ఎమ్మెల్యేను, నా మీద నాకు కనీసం రెస్పెక్ట్ లేదని చెప్పేసి ఈయన గగ్గోలు పెడతా ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళని ఎమ్మెల్యేలాగానే గుర్తిస్తలేరు అధికారులు. మరి వాళ్ళంత అసహనానికి గురి కావాలి. పొంగులేటి గారు కనీసం ఆయనకు పోలీసు వాళ్ళు రాలేదనే ఒక అర్ధ గంట సేపు వచ్చిపోయేదానికే నువ్వు అంత అసహనం అయితే మరి వీళ్ళందరూ ఎంత అసహనం వ్యక్తం చేయాలి? దాంతోపాటు మీరు అసహనం వ్యక్తం చేసేటువంటి ఆ అధికారి మీద కనీసం మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఆమె గతంలో భువనగిరి కలెక్టర్గా పనిచేసింది. మీరు ఒకసారి 2023-22 ప్రాంతంలో మీరు ఒకసారి వార్తల పేపర్ తిప్పేస్తే ఇదే పమేలా సత్పతి గారు కొన్ని వందల కోట్ల విలువైనటువంటి భూములను కాపాడింది. ఆమె అన్యాక్రాంతం కాకుండా కబ్జాకోరుల చేతుల్లో పడకుండా ఆ భూములను కాపాడినటువంటి అధికారి ఆమె, ఒక నికార్సైనటువంటి అధికారి. కేసీఆర్ ఈమె పట్ల ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. కేసీఆర్ అప్పట్లో కలెక్టర్ గారి పట్ల ఏమన్నాడు చూడండి. ఈ మధ్యనే మీకు జిల్లాకు కొత్త కలెక్టర్ గారు వచ్చారు. ఆ అమ్మాయి మొట్టమొదటి జిల్లాకు యాదాద్రి జిల్లా కలెక్టర్గా అపాయింట్ అయింది. వరంగల్ మున్సిపాలిటీలో పనిచేసిన చాలా మంచి పేరు తెచ్చుకున్నది. వరంగల్లో అంతా నన్ను కోపానికి వచ్చారు, ఆమెను తీసేసి మీరు ఎటో పంపుతారు, మా జిల్లాలో ఉంచాలి. అంత బాగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మీ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. కలెక్టర్ గారు బాగా గుర్తురారు సప్పట్లు. సో ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను నియమిస్తున్నాను. ఆ అధికారి వేరే ఎవరో కాదు, మీ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు. ఇవాళ నుంచి మీకు తండ్రి అయినా తల్లి అయినా అన్నీ ఆమెనే. ఆమె స్వయంగా వస్తుంది, కూర్చుంటుంది ఇక్కడనే, జిల్లా అధికారి యంత్రాంగాన్ని మొత్తం తీసుకొస్తుంది. సరే, రాజకీయంగా మీకు శత్రుత్వం ఉండొచ్చు కేసీఆర్ అంటే, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు. కానీ ఒక అధికారి పట్ల, ఒక అధికారికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదల పట్ల కేసీఆర్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ చాలా నేర్చుకోవాలి. ఇగో ఒకసారి ఇలాంటి మాటలు వింటే మీకు అర్థమవుతుంది. ఆమె పనితనాన్ని మీకు 2-3 సార్లు మెదక్ కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయన కూడా సేమ్ ఇట్లనే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వాళ్ళ పనిని, వాళ్ళ పట్టుదలని, వాళ్ళ కృషిని గుర్తించి వాళ్ళని కలెక్టర్గా చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో చాలామంది కలెక్టర్లు అయ్యారు. ఆమె మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి పమేలా సత్పతి గారు, ఆమె
హార్డ్ వర్కర్ అని చెప్పేసి ఆమె పనితనాన్ని చూసి ఆమెని ప్రమోట్ చేసి ఒక జిల్లా కలెక్టర్ని చేసి మొదటి పోస్టింగు భువనగిరి జిల్లాలో ఇచ్చారు. ఇచ్చి వాసాలమరిలో కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామానికి ఒక స్పెషల్ అధికారి లెక్క పెట్టి ఆమెను అక్కడ ఆ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో ఇట్లా నువ్వు అధికారికి ఎట్లాగో వచ్చేటువంటి జీతము అలవెన్సెస్ వస్తూనే ఉంటాయి. కానీ రాజ్యాన్ని వెళ్తున్నటువంటి నాయకులు కానీ లేకపోతే రాజ్యం వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే వీళ్ళు కానీ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళు అధికారులకు ఎట్లా పని చేయించుకోవాలో వాళ్ళతోటి ఏ రకంగా పని చేయించుకోవాలనో కేసీఆర్ చూసి నేర్చుకోవాలి వీళ్ళు. అప్పట్లో మీకు ఒక మాట గుర్తుకుని ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంటు బాగా పోతూ ఉంటుంటే ఆయన కరెంటుకు సంబంధించినటువంటి ప్రభాకర్ రావు గారు ఉంటుండే. ఆయనని ప్రభాకర్ రావుని పిలుచుకురావును పట్టుకరారి అని చెప్పేసి ఇట్లా రేవంత్ రెడ్డి ఇట్లా కొంత బాగా దురుసుగా ప్రవర్తించాడు ఆయన పట్ల. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిండు. కేసీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు అరే మనకు కరెంటు లేదు, మనకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, ఎందుకంటే విద్యుత్ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళను తీసుకొని మనం ఆ రంగాన్ని మెరుగుపరచుకోవాలనేటువంటి కోణంలో వాళ్ళని ఆచి తూచి వాళ్ళ పట్ల ఎలాంటి పనులు చేయించుకోవాలి ఎట్లా చేయించుకోవాలని చాలా ప్రాపర్గా చేయించుకున్నటువంటి వాడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి అధికారం కుర్చీలో కూర్చొని కొత్త కదా, ఆయన మంత్రిగా కాలే, కనీసం అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు ఆయనకి. ఆయన పట్టుకరారి ప్రభాకర్ గుంతుకరారి నా దగ్గర తీసుకురారి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు తీసి పక్కన పడేస్తే నేను రాను, నేను రిజైన్ చేసి పడేస్తున్నా, ఏం చేసుకుంటో చేసుకోపో అని. సో కాబట్టి గౌరవంతో చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రభాకర్ గారు ఇదే డిస్కంలకు సంబంధించినటువంటి అధికారులు పోయి సార్ మాకు కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మాకు పెండింగ్ ఉన్నాయి, మీరేమో రైతులకు ఫ్రీ కరెంట్ ఇయ్యి అని మాకు చెప్తారు, మీరు బిల్లులేమో పెండింగ్ ఉన్నాయి, మరి ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలి, లేకపోతే మేము జెన్కోలకు వాళ్ళకు మేము విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జనరేషన్ సంస్థలకు మేము కట్టలేకపోతా ఉన్నాము, సో కాబట్టి మీరు మాకు పైసలు ఇవ్వాలని చెప్పేసి ఓ సందర్భంలో ఈ ప్రభాకర్ రావు గారు లేకపోతే ఆ డిస్కమ్ ఆఫీసర్లు విద్యుత్ ఆఫీసర్లు పెద్ద పెద్దలు అందరూ కలిసిపోయారంట. పోయినప్పుడు మరి ఖజానాలో ఆ సమయానికి అంతా వాళ్ళకు ఉన్నటువంటి బాకీ పైసలు ఉన్నాయో లేవో, అప్పుడు అదే కేసీఆర్ ఈ అధికారులతో ఏ రకంగా ప్రవర్తించిండు, ఏ రకంగా చేసిండు అంటే కూర్చోబెట్టింది సాయ వచ్చి తాపిచ్చి కూర్చోబెట్టి 2 ముచ్చట్లు చెప్పి ప్రభాకర్ రావు గారు మీరు పెద్దలు మీరు అర్థం చేసుకోవాలి, మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవాలి, రైతుల గోసను అర్థం చేసుకోవాలి, మీరు దయదలిచిరు కాబట్టి ఇవాళ రైతులు జర కరెంటు మీరు ఎప్పుడు ఇస్తున్నారు కాబట్టినే రైతులు జర బుక్కెడు బోధింటున్నారు, జర భూమి పచ్చబడుతూ ఉన్నది, జర మంచిగా ఉన్నది, రైతులను గోస పెట్టద్దు, మనము ఇబ్బంది అవుతుంది, సరే మీరు మీకు ఎంత కావాలో చెప్పండి అంటే మాకు 10,000 కోట్లు బాకీ ఉన్నారు, మీరు మరి మొత్తం కట్టండి మాకు అని చెప్పేసి ఆయన అడిగితే జర 10,000 కోట్లు కాదు, జర ఈసారికి 3,000 కోట్లు 4,000 కోట్లు తీసుకో, మళ్ళీ మిగతా ఆయన వచ్చేసారికి ఇస్తాం మేము, జర మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోరి, జర చిన్నింట్ల నుంచి పెద్దింట్ల నుంచి చిన్నింట్ల నుంచి తీస్తున్నాము, సో కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోరు అని చెప్పేసి ఇట్లా అంటే అధికారులతో పని చేయించుకున్నటువంటి విధానం ఈ రకంగా ఉంటుంది. నువ్వు తిట్టొచ్చు, కసరొచ్చు, ఆదేశాలు జారీ చేయొచ్చు, కానీ అన్నిసార్లు దురుస్తానం పనికిరాదు, అన్నిసార్లు డిమాండింగే పనికిరాదు. ఎందుకు రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఇలాంటి డీల్ చేయలేకపోతా ఉన్నారు అధికారుల పట్ల? ఎందుకు అధికారులు మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి వీళ్ళు వచ్చినా కానీ ఎందుకు అధికారులు వాళ్ళకు ప్రాపర్గా సపోర్ట్ చేయలేకపోతారు? ఇదే మంత్రుల నోటి దురుసు, ముఖ్యమంత్రి నోటి దురుసు కారణము, ఈ నోటి దూల కారణంగానే చాలామంది అధికారులు వాళ్ళ పట్ల కూడా అదైతే లేరు. ఒకప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష అంటే ఎట్లా ఉంటుంటే చాలామంది అధికారులు భయంగా పోయేటువంటి వాళ్ళు, ఏం అడుగుతాడో సీఎం, ఏం చెప్పాలనో మనం అని చెప్పేసి. ఇప్పుడు ఆయన పిలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడి తిట్టి ఒకరొకరిని వీకేస్తా, ఇంటికి పంపిస్తా, ఆడ పంపిస్తా, లాగులు తొండలు అని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడితే అధికారులు ఎట్లా ఉంటారు? ప్రజలు చేసినట్టు చేస్తారా? వాళ్ళు కొంత డిగ్నిటీగా అది చేస్తారు. సో కాబట్టి అధికారుల పట్ల ఎట్లా ఉండాలనో కనీసం ఇప్పటికైనా నేర్చుకోవాలి వీళ్ళు. పమేల సత్పతి గారిని బహిరంగంగా నువ్వు అట్లా మాట్లాడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసింది కరెక్టే అని చెప్పేసి ఒక్కరని అంటారు రాష్ట్రంలో? నీ కాంగ్రెస్ వాళ్ళు ఆడిడ అంటే అనొచ్చు, ప్రజలు కానీ మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎవరు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని ఎవరు కూడా సమర్థించరు, వ్యతిరేకిస్తారు. పైకెళ్ళి ఇప్పుడు ఇలా పమేల సత్పతికి దేశవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉన్నది ఈ మంత్రి చేసినటువంటి వ్యవహారం వల్ల, 2 మంత్రుల తింగరితనం వల్ల. ఆమె పోస్ట్ పెడితే ఆ పోస్ట్లో వార్త కూడా ఇది బాగా వైరల్ అవుతోంది. ఈ క్లిప్పు వికసిస్తా విరుచుకుపడతా, కరీంనగర్ కలెక్టర్ పోస్ట్ కలకలం, ఇన్స్టాలో ఎమోషనల్ పోస్టు అధికార వర్గాల్లో హాట్ టాపిక్, ప్రోటోకాల్ విషయంలో పొంగులేటి ఆగ్రహం నేపథ్యంలో చర్చనీయాంశం, జాతీయ మహిళా కమిషన్కు బక్క జెర్సన్ ఫిర్యాదు చేసిండు పోయి. అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది. పాపం ఆమె కూడా
చాలా కొన్ని విషయాల్లో ఆమె ఆదర్శంగా ఉంటుంది. కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి ఆమె కలెక్టర్గా అతి తక్కువ కాలంలోనే. ఆమె పిల్లలను కూడా ఏదో అంగన్వాడీలో చేర్పించారనేటువంటి వార్తలు కూడా అప్పట్లో వచ్చినాయి. కొన్ని డౌన్ టు ఎర్త్ మనిషి. సో అలాంటి వాళ్ళని పట్టుకొని ఈ రకంగా చేసి, అంటే అధికారం శాశ్వతం కాదు కదా. ఆమె బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్గా పనిచేసింది, ఇప్పుడు నీ కాంగ్రెస్ హయాంలో పనిచేస్తుంది. ఇంకా 4 ఏళ్ళు పోయినాక ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ చేస్తానో బీజేపీ వస్తానో ఇంకా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ హయాంలో కూడా ఆమె కలెక్టర్గానే పనిచేస్తుంది. మీరు పదవిలో 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు వీక్తారు. కానీ వాళ్ళకేం కాదు, వాళ్ళు సర్వీస్ దిగిపోయేంత వరకు 60 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉండాలి. కాబట్టి ఐఏఎస్ల పట్ల ఐపీఎస్ల పట్ల ఈ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవంగా మెదలాలి. అప్పుడే పనులు అవుతాయి, అప్పుడే అడ్మినిస్ట్రేషన్ సాఫీగా సాగుతుంది, అప్పుడే పేదలకు సంక్షేమాలు అందుతాయి. అప్పుడే కింది స్థాయి కలెక్టర్తోనే నువ్వు అట్లా ఉంటే కింది స్థాయి అధికారులతోని ఇంకెట్లా ఉంటావు? అంటే కనీసం వాళ్ళని అధికారుల లెక్క ట్రీట్ చేస్తారా? ఒక ఎంఆర్ఓతోనో లేకపోతే ఒక ఎంపీడీఓతోనో ఒక ఎంఈఓతోనో వీళ్ళు కనీసం అధికారుల లెక్క ట్రీట్ చేస్తారా? చీడ పురుగుల లెక్క చూస్తారు, ఏదో చీపురు పురుగు లెక్క చూస్తారు. మీరు ఒక కలెక్టర్ పట్టణ నువ్వు ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తే కింది స్థాయి అధికారులు ఇక అరైతో రైలే కొడతారో ఇంకా బూతులే తిడతారో మీరు మరి. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మీ మంత్రులు మీరు ముందు ఒక సెమినార్ తీసుకోండి, క్రమశిక్షణ అనేటువంటి ఒక సెమినార్ తీసుకోండి, మాట్లాడే తరీకా నేర్చుకోండి. అడ్మినిస్ట్రేషన్ తర్వాత సంగతి, ముందు అధికారులతో మనం ఎట్లా మెసులుకోవాలి, అధికారుల పట్ల మనం ఎట్లా ఉండాలనేటువంటి విషయాన్ని ఒక సెమినార్ రూపంలో 4 రోజుల పాటు కావాలంటే మీ 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 సీనియర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకొని నేర్చుకోండి. ముందు నేర్చుకున్నాక పరిపాలన చేయండి. అంతేగాని ఇట్లా నోటికి వచ్చేట్టు మాట్లాడితే మీ ఇజ్జతే పోతుంది, మీ పరువే పోతుంది.